ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఈ సంస్థను మీరు ఎందుకు నెలకొల్పారు అంటే రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ఈ ప్రపంచములో మళ్ళీ ఇంకొక యుద్ధము అనేది రాకూడదు. కాబట్టి మనం అందరము కూడా కలిసిమెలిసి ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, పదండి కలుద్దాం, ఇది కదా. మరి ఇది వీళ్ళు చెయ్యగలిగారా? ఇప్పుడు వీళ్ళు ఈ ప్రపంచంలో ఉండే యుద్ధాలను వీళ్ళు ఆపగలిగారా? జరగలేదు కదా. సో అసలు అవ్వలేదు. ఇందులో అతిపెద్ద కామెడీ ఏమిటి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇది 80th సబ్మిట్ అంటే 80వ మీటింగ్ ఇది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జోకర్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఏమంటున్నారు అంటే మీరు ఎవరూ చెయ్యలేని పని నేను చేసి చూపించాను. ఏం చేశారండి అంటే నేను వచ్చిన 7 నెలలలో 7 యుద్ధాలను నేను ఆపగలిగాను, మీరు చేశారా? ఇక్కడ ఇంతకు మించిన ఇంకొక కామెడీ చెప్పనా అండి. ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నప్పుడు మీకు మైకులు శుభ్రంగా పనిచేస్తున్నాయి, మీకు స్పీకర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా, అలాగే మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, అవన్నీ బాగా పనిచేస్తున్నాయి. కానీ అదే అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడడానికి వస్తే సాబటోజ్ అంటాం చూసారా, మైకులు సరిగ్గా లేవు, స్పీకర్లు సరిగ్గా పనిచేయడం లేదు. అంటే డబ్బా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక పాత పనికి మాలిన థియేటర్. సో ఇప్పుడు ఏమైంది, ట్రంప్ గారు మాట్లాడుతున్నప్పుడు 7 నెలలలో 7 యుద్ధాలను ఆపేను. బాబు మీరు ఎక్కడ ఆపేరు? కామెడీ ఏంటంటే ట్రంప్ వచ్చిన తరువాతే రష్యా వాళ్ళ దాడులు 3 4 పెరిగాయి. ఒకే రోజు 600 డ్రోన్లు ఆయన పుతిన్ గారు వాడుతున్నాడు, 300 మిజైళ్లు యుక్రెయిన్పై వాళ్ళు ప్రయోగిస్తున్నారు. అంటే యుక్రెయిన్ అంటే నాటో దేశాలపై. మీకు డాన్బాస్ రీజన్ అంతా ఇవాళ పూర్తిగా రష్యా వాళ్ళ చేతులకు వచ్చేసింది. మరి నువ్వు 48 అవర్స్లో నేను అధ్యక్షుడు అయిన 48 గంటలలో ఈ యుద్ధాన్ని ఆపుతాను, రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోతుంది, నేను చెప్తే వ్లాదిమిర్ పుతిన్ వింటాడు, ఇన్ని చెప్పావు కదా. మరి ఇంకా యుద్ధము కాదు ఇంకా పెరిగింది కదా అంటే నేను యుద్ధాన్ని ఆపేసాను, వాళ్ళు యుద్ధము చేస్తే నేనేం చెయ్యాలి? అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనియా వాళ్ళ మిత్రులు గాజాలో ఏంటి దారుణము. సో చాలా భయంకరమైన దృశ్యాలు. మరి దీనిని డొనాల్డ్ ట్రంప్ ఆపేరు కదా, ఆపేశాడు, యుద్ధం ఆగిపోయింది. కాబట్టే గాజాలో అంత భయంకరమైన హింస. అస్సలు ఎటువంటి సిగ్గు శరం ఏమీ లేకుండా పచ్చి అబద్ధాలు అక్కడ వినేవాళ్ళు. ఎస్ బాస్ అనేవాళ్ళు చూసుకుంటున్నాడు ఆడియన్స్లో. తన మీద కోపంగా ఎవరు చూస్తున్నారు, తను చెప్తున్న దానికల్లా అబ్బా గ్రేట్ అనేవాళ్ళు ఎవరు? వాళ్ళందరూ మిత్రదేశాలు. ఇక్కడ దేశము కాదండి, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ప్రతి మాటకు తానా తందానా అనేవాళ్ళు మిత్రదేశాలు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ శత్రువులు. అక్కడ వాళ్ళ ఫారిన్ పాలసీ ఏమిటి? ఇది మంచా చెడా, నీతి జాతి ఏమైనా ఉందా? నథింగ్ అండి. సో ఇలాంటి నాయకులు మీకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఎథికల్ వాల్యూస్ లేవండి, ఎటువంటి మొరాలిటీ లేదు. సో ట్రంప్ గారు ఇలా మాట్లాడారు. ఇంకొక వ్యక్తి, ఇతను ట్రంప్ని మించిపోయాడు, ఎర్దోగాన్ టర్కీ యొక్క అధ్యక్షుడు వచ్చి అరబు దేశాలంతా కలవాలి, కలిసి ఇజ్రాయెల్ని శిక్షించాలి, శిక్షించకపోతే మీకు గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది పెరుగుతూనే పోతుంది. అంటే ఇజ్రాయెల్కి పొరుగు దేశము టర్కీ అండి. సో టర్కీ కూడా రేపు టార్గెట్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, మనం అందరము కలవాలి. సరేరా కలుస్తాము, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈరాన్ని కలుపుకుంటున్నావా? ఈరాన్ కూడా ఇవాళ ఒక ఇస్లామిక్ దేశము కదా, వాళ్ళు షియా ముస్లిమ్స్, తక్కువ జాతి వాళ్ళు, కాబట్టి ఈరాన్ ఉండకూడదు. అరబు దేశాలు బాగా డబ్బున్న వాళ్ళందరూ కలవండి. మరి నువ్వు ఇజ్రాయెల్కి పంపిస్తున్న ఆయిల్స్, ఇప్పుడు ఒక ట్యాంకును వాడతారు, ఒక యుద్ధ వాహనము, జనరేటర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటికి మీకు చమురు కావాలి కదా. ఈ చమురు ఇజ్రాయెల్కి ఎవరిస్తున్నారు? టర్కీ నుంచే కదా వస్తుంది. మరి నువ్వు ఈ పైప్ లైన్ ఆపొచ్చు కదా,
ఆపడు. కానీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాత్రము ఇజ్రాయెల్ని ఆపితేనే, ఇజ్రాయెల్ని ఆపడం కాదండి, ఈ భారత్ను కూడా ఆపాలి, కాశ్మీర్ను పాకిస్తాన్కి అప్పచెప్పాలి కదా, కాబట్టి ఐక్యరాజ్య సమితి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఈ మూర్ఖుడికి మీరు ఎన్నిసార్లు చెప్పినా కాశ్మీర్ అనేది భారత్ యొక్క ఇంటర్నల్ పార్ట్, అది భారత్కు చెందిన భూభాగం, అసలు పాకిస్తానే భారత్కు చెందిన భూభాగం అన్నప్పుడు ఇందులో ఉండే ఒక ముక్క కాశ్మీర్ ఎవరికి చెందుతుంది? ఎన్నో సందర్భాల్లో మనం చెప్పాం, ఎన్నోసార్లు చెప్పాం, ఒరే నువ్వు ఇందులో కలగ చేసుకోకు, నీకు దీనికి సంబంధమే లేదు అంటే పాకిస్తాన్ మా మిత్రదేశం కదా, పాకిస్తాన్కి కదా ఈ కాశ్మీర్ చెందాలి, కాబట్టి అందరూ భారత్ను ఎదిరించండి. సో ఇప్పుడు ఏమైంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో వాయించి పడేసాం. ముందు టర్కీ, తరువాత పాకిస్తాన్. నువ్వు ఏమైనా ఉద్యోగాలు చేసుకోరా, మీ పిల్లలకు వాళ్ళకి చదువులు నేర్పించండి, మీ ప్రజలకు ఫుడ్ పెట్టడం నేర్చుకోండి, అది వదిలేసి మీ ప్రజల మీదే మీరు బాంబులు వేస్తున్నారు. అసలు ఇదేమైనా ఒక దేశమా? దీనికి సపోర్ట్గా టర్కీ లాంటి దేశం చూడండి ఎలాంటి నాయకులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారు. ఒకవైపు ఏమో డొనాల్డ్ ట్రంప్, ఇతనికి ఇవాళ పాకిస్తాన్ ఆప్తమిత్రుడు, ఇంకొక వైపు ఏమో టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్, ఇతను పాకిస్తాన్ కోసరము భారత్నే ఎదిరించాలి, కాశ్మీర్ పాకిస్తాన్కి చెందిన భూభాగము కదా అని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడితే వీళ్ళందరికీ ఇలాంటి ఒక వేదికను ఇచ్చిన ఈ ప్రపంచ దేశాలను ఏమనాలి? అందుకే మీకు ఐక్యరాజ్య సమితి అనేది ఒక అట్టర్ ఫ్లాప్ అండి, ఒక ఫ్రోజన్ మెకానిజం. ఒక యుద్ధాన్ని కూడా వీళ్ళు ఆపలేకపోయారు, ఇందులో ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి మేము ఆపేము. ఎలాంటి ఒక అబద్ధం అంటే ఎక్కడ ఆపేయడండి, కళ్ళ ముందే అక్కడ కనిపిస్తుంది కదా. రష్యా వాళ్ళకి యుక్రెయిన్ మధ్య ఎంత పెద్ద యుద్ధము జరుగుతుంది అందరూ చూస్తున్నారు కదా, మరి నేను ఆపేని ఎలా చెప్తావు? ఇది ఎలా చూడాలంటే ఇప్పుడు చూడండి, బారక్ ఒబామా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఉండేవాడు, అతనికి నోబెల్ బహుమతి ఇచ్చారండి. ఏంటి? ప్రపంచంలో యుద్ధాలను ఆపేడు అని. కానీ బారక్ ఒబామా వచ్చిన తరువాతే ఇవాళ ఇస్లామిక్ ప్రపంచం ఇలా తయారైంది. ఇన్నిన్ని యుద్ధాలు ఎందుకంటే ఇతని వల్లే. ఆఫ్ఘనిస్తాన్లో హైయెస్ట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది బారక్ ఒబామానే, కాబట్టే ఇవాళ ఇతనికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇదే స్ట్రాటజీయే మీకు ట్రంప్ కూడా వాడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇవ్వాలండి మీ దగ్గర డబ్బు ఉంటే ఏ అవార్డ్ అయినా మీకు సొంతం అండి. ఇది మీరు ఆస్కార్ అవార్డ్ అనండి, లేదా అంతర్జాతీయ అవార్డ్స్, వీళ్ళు మాట్లాడుతున్న నోబెల్ బహుమతి, దేనినైనా మీరు కొనుక్కోవచ్చు, డబ్బు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఇదేం పెద్ద విషయం కాదు. దీనికోసము ఇతను ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. 7 నెలలలో 7 యుద్ధాలనే ఆపేడంట. జరిగిందా? కానీ పచ్చిగా. సరే, ఇదేదో ఒక చిన్న ఆఫ్రికా దేశం నాయకుడు పొరపాటుగా తెలియక, డేటా లేదు, మీకు అనాలిసిస్ లేదు, సరిగ్గా మాట్లాడలేకపోయాడు, క్షమించేద్దాం కాదు. అమెరికా అధ్యక్షుడు, ఒక అగ్రరాజ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాము అంటున్న దేశము, ఆ దేశానికి ఒక పరమ చెత్త మీకు ప్రెసిడెంట్, ఇతను ఐక్యరాజ్య సమితిలో ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెర్రివాళ్ళ, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అరే ఇది ఒట్టి వేస్ట్ రా. అందుకే నేను చెప్పాను, పుతిన్ గారు, మోదీ గారు, జీ జింగ్పింగ్ ఇక్కడ దాకా రావడము ఏ రకంగా వర్త్ కాదు. మీకు పర్ఫెక్ట్గా మీకు మాట్లాడే నాయకులు ఉంటే, వాళ్లకు సరైన అవగాహన ఉంటే అప్పుడు మీరు ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడాలని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు పాలస్తీనియా యొక్క నాయకుడికి వీళ్ళు వీసానే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అతను ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. మరి మాట్లాడతాడు కదా, గాజా అనేది పాలస్తీనియాలో ఉంది కదా, ఆ అవకాశం మీరు ఇవ్వాలి కదా. ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు. అలాగే ఈరాన్ మీద బాంబుల వర్షము ట్రంప్ గారే కదా కురిపించారు. మరి ఈయన ఎక్కడ యుద్ధాన్ని ఆపారు? ఖతార్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు కదా, నువ్వు ఆపగలిగేవా? ఇజ్రాయెల్ని ఆపగలిగేవా? లేదు కదా. మరి ఐక్యరాజ్య సమితి లాంటి ఒక వేదిక ఇలాగ నవ్వుల పాలు, డబ్బా థియేటర్, స్పీకర్లు, మైకులు పనిచేయడం లేదు, లిఫ్ట్లు పనిచేయడం లేదు, అలాంటి ఏర్పాటును అమెరికా వాడు చేశాడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇదైతే జరిగింది.
జరిగింది. దీని మీద ఇవాళ మేము ఒక ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పి ఇదే ట్రంప్. అంటే ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరి మాటలు ఎవరికి వినిపించాలి, వినిపించకూడదు అని చెప్పి అమెరికా వాడు డిసైడ్ చేశాడని చెప్పి ఇవాళ వార్తలు. ఇంత పిచ్చి ప్రపంచంలో మనం ఉన్నామని ఆలోచిస్తేనే విచిత్రంగా ఉంది. మరి మీకేమనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.